హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టొవినో థామస్ గారు నటించిన పల్లి చట్టంబి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే సోనీ లివ్లోకి అయితే తెలుగు డబ్బింగ్తో పాటు స్ట్రీమింగ్కి వచ్చింది. డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ అక్కడ వస్తున్న తెలుగు డబ్బింగ్కి కింద వస్తున్న సబ్ టైటిల్స్కి అసలు మ్యాచింగ్ కుదరలేదు. ఏది కరెక్ట్ అర్థం కాలేదు నాకు. ఇంకా ఫ్లోలో కంటిన్యూ అయిపోయాను. మూవీ రన్ టైం అయితే 2 hours 10 minutes లోపే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ప్రీ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత జరిగే మూవీ అనమాట. కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి అధికారంలోకి వస్తుంది. ఆఫ్టర్ దట్ క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్ చర్చెస్ మీద అండ్ మెంబర్స్ మీద ఈ కమ్యూనిస్ట్ పార్టీ సైడ్ నుంచి కొన్ని ఇబ్బందులు అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. వాటి నుంచి తప్పించుకోవడానికి చర్చ్ వాళ్ళందరూ కూడా చర్చ్ రౌడీస్ అని కొంతమందిని అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అలాగే కానియార్ అని చెప్పేసి ఉన్న ఒక ఊరు వాళ్ళు చర్చ్ రౌడీని అయితే తీసుకొచ్చి పెట్టుకుంటారు వేరే ఊరు నుంచి. తనే మెయిన్ లీడ్ అయిన హీరో టొవినో థామస్. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు భయ్యా. అసలు టూ మచ్ స్టఫ్. అసలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఉన్నాయంటే కులాల గురించి, మతాల గురించి ఉంటుంది. ప్రీ ఇండిపెండెన్స్ ముందు దొరలు వీళ్ళందరూ కూడా జనాల మీద ఎలా అధికారం చలాయించే వాళ్ళు దాని గురించి ప్రెజెంట్ చేస్తారు. అండ్ పొలిటికల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీల గురించి, వీటి గురించి. అండ్ విలన్ సైడ్ నుంచి ఒక డిఫరెంట్ ప్లాట్ అవుట్ ఉంటుంది. అండ్ హీరో సైడ్ నుంచి ఒక డిఫరెంట్ ప్లాట్ అవుట్ ఉంటుంది. ఈ మధ్యలో చాలా ఇరికించేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు. సినిమాకి సరిగ్గా ఒక ప్రాపర్ ప్లాట్ అంటూ లేదనమాట. అన్నిటిలే టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్ ది ఎండ్ సెకండ్ పార్ట్ వదిలేస్తారు అంతే. ఏం అర్థం కాలేదు నాకు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. చాలా సీన్లు ఏదేదో చూపిస్తుంటారు. డబ్బింగ్ లో వర్కౌట్ అవ్వలేదా? నాకు సినిమాలోనే నిజంగా టూ మచ్ స్టఫ్ ఎక్కువైపోయి నాకు అర్థం కాలేదా? అస్సలు చాలా కేవోటిక్ గా అనిపించింది. స్టోరీ లైన్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. పర్ఫార్మెన్సెస్ ఒకటి బాగున్నాయి అంతే. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలా సీరియస్ టాపిక్స్ ఉంటాయి మూవీలో. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే రిలీజన్ టచ్ చేస్తారు, క్యాస్ట్ గురించి టచ్ చేస్తారు, పాలిటిక్స్ కూడా టచ్ చేస్తారు. బట్ వీటన్నిటిని అంత సీరియస్ టాపిక్స్ని కూడా వీళ్ళు స్టార్టింగ్ 1.5 hour మూవీ అంతా కూడా కామెడీ వేలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారన్నమాట. హీరో క్యారెక్టర్ అనే కాదు, ఊరు వాళ్ళ క్యారెక్టర్లు అనే కాదు, అన్నీ కూడా. సో అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా హీరోయిన్ కూడా తీసుకొస్తారు భయ్యా, చాలా హైలైట్గా తీసుకొస్తారు. అసలే జమ్మని క్లోజ్ చేసేస్తారు క్యారెక్టర్ని. ఈ మాత్రం దానికి కయోడు లోహర్ ఎందుకయ్యా? జస్ట్ ఒక నార్మల్ హీరోయిన్ పెట్టుకుంటే అయిపోద్ది కదా. ఈ మలయాళం మూవీస్ ఇదే బాధ. చాలా సింపుల్గా ఉన్నట్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు క్యాస్ట్ని క్రియేట్ చేసేసుకుంటారు. అండ్ ఈవెన్ విలన్ క్యారెక్టర్ కూడా పృథ్వీరాజ్ కింద తీసుకొస్తారు. ఇదేం పెద్ద స్పాయిలర్ కదా, అందరికీ తెలిసిందే. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే అది పెద్ద స్పాయిలర్ కూడా కాదు. మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. బికాజ్ ఇట్స్ నాట్ ఎనఫ్ అనమాట. స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది ఆయనకి, పృథ్వీరాజ్ గారికి. ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన మనకి ఈజీగా తెలుస్తుందండి. బట్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చుకోవడానికి యూస్ చేసుకున్నారన్నమాట. అది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే టూ మచ్ స్టఫ్ ఉంది. అండ్ ఈవెన్ లాస్ట్ క్లైమాక్స్లో కూడా ఇంకొక 5 నిమిషాలు పొడిగేస్తే అయిపోయి దానికి జస్ట్ అలా అప్రప్ట్గా అది సడన్గా ఎండ్ చేసేస్తారన్నమాట. ఎవరి ఈ సెకండ్ పార్ట్లో గోల్ అయిందిరా బాబు నాకు అనిపించింది. అంటే వాళ్ళ క్లియర్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఈజీగా అర్థమవుతుంది సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చేసారని చెప్పేసి. అందుకే పృథ్వీరాజ్ అని పెట్టుకున్నారు, లేకపోతే ఎందుకు పెట్టుకుంటారులే. కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ చాలా క్లమ్జీగా ఉంటుంది, చాలా కెవోటిక్గా ఉంటుంది. ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. కామెడీ కూడా చాలా ఫోర్స్డ్గా అనిపించింది. అండ్ స్టోరీ సెటప్ కూడా ప్రాపర్గా ఒక దాని మీద డిపెండ్ అవ్వలేదు వీళ్ళు. అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. సో అందువల్ల ఆ ఎమోషనల్గా వర్కౌట్ అవ్వదు క్యారెక్టర్స్ మధ్య. అండ్ చాలా మంది చనిపోతున్నా సరే కానీ ఏదో వచ్చి సరదాగా చంపేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప వాళ్ళతో కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఎమోషనల్లీ ఏది వర్కౌట్ అవ్వదు. నాకు అందుకే మూవీ అసలు నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. సోనీ లివ్లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ కిల్లింగ్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో వాటి పరంగా కొంచెం ఇబ్బంది పడతారు, స్కిప్ చేసుకుంటూ చూడాలి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.